సంజనా గారి గురించి. నాకు ఇవాళ సంజనా గారు యాజ్ అ సంచాలక అస్సలు అంటే అస్సలు నచ్చలేదు. ఫస్ట్ రీజన్ అది ఫ్యామిలీ టాస్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ టాస్క్ అన్నప్పుడు ఎలా ఉండాలంటే చాలా వాళ్ళే అన్నారు ఆ లైవ్ లో, మీరు 100 సార్లు చెప్పారు వాళ్ళే. ఈమె గారు రూల్స్ చెప్తున్నప్పుడు సంజనా గారు మీరు ఎలా చేయండి, మీరు కొట్టుకోబాకండి, మీరు అజ్జేయబాకండి. సంజనా గారు మాకు తెలుసు సంజనా గారు, ఇది ఫ్యామిలీ టాస్క్, మేము చాలా ఎంజాయ్గా చేయాలనుకుంటున్నాం, మేము చాలా చిల్ అవ్వాలనుకుంటున్నాం, మీరు ఈ రూల్స్ పెట్టబాకండి, మీరు అవి పెట్టబాకండి, ఈ పెట్టబాకండి అని వాళ్ళే అంటారు. ఈమె అప్పుడు కూడా లే, నన్ను సంచాలక బల్లి బ్యాడ్ అంటారు, వీకెండ్ లో నన్ను ఇది అంటారు అది అంటారు, మీరు అసలు మీరు నేను చెప్పింది చేయండి, నేను చెప్పిందే పాటించండి అంటారు. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ పాయింట్ ఏంటంటే రూల్స్. ఈ తిరిగి తాడుని మామూలుగా వాళ్ళు కట్టుకున్న తర్వాత వాళ్ళు ఎట్లయినా తీసుకెళ్ళవచ్చు బయటికి, అది అసలు బిగ్ బాస్ రూల్ ఏం పెట్టలేదు, ఎట్లయినా బయటికి తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ సంజనా గారు యాజ్ అ సంచాలక ఫస్టే ఆ రూల్ చెప్పలేదు, ఏమని రోప్ ని మొత్తం వాళ్ళకి చుట్టుకొని వెళ్ళాలి, అది కూడా ఓన్లీ నడుంగు చుట్టుకొని వెళ్ళాలని చెప్పేసి ఆ రూల్ ఫస్ట్ చెప్పలేదు. ఆల్రెడీ తర్వాత ఎంటర్ అయిన తర్వాత, టాస్క్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక్కొక్కరు చేతులు పట్టుకోవటం అవన్నీ చూసి మీరు అలా పట్టుకోబాకండి, మీరు చుట్టుకోండి, మొత్తం టై చేసుకోండి అన్నప్పుడు అక్కడ డిసడ్వాంటేజ్ జరిగింది, పెద్ద డిసడ్వాంటేజ్ జరిగింది బర్నీ గారికి. ఎందుకంటే బర్నీ గారు ఆల్మోస్ట్ ఒక పావు వంతు తీసేసి చేతిలో పట్టేసుకున్నారు ఆయన. ఇప్పుడు ఆ చేతిలో పట్టుకున్నది కింద వదిలేసి మళ్ళీ ఇలా చుట్టుకోవాలి అంటే చాలా టైం టేకింగ్ అక్కడే.